ఓం తత్సత్. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో చిట్ట చివరిదైనటువంటి నిరాఘాట తరంగంకి వచ్చాం. 6వ తరంగం. నిరాఘాటం అంటే నిరాటంకముగా కొనసాగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా జ్ఞాని తాను ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడు, జ్ఞానుల లక్షణాలు ఏమిటి, వాళ్ళు ఏమైనా మళ్ళీ పతితులవుతారా, పతనం చెందుతారా, వాళ్ళ స్థాయి ఎటువంటిది అనేటువంటి విషయాన్నంతా కూడా ఈ అధ్యాయంలో కొనసాగించడం జరిగింది. ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు 5వ శ్లోకం. కదాచిన్నిర్గచ్చత్యు పవన విహారాభిలాషితో మాయారూఢః పతిర్వ్రజతి చ కదాచిద్గిరితటే దరీపాషాణే వా స్వపితి సుమనోభిర్విరచితే కదా తల్పే అనల్పే బహువిధ మహోజ్ఞాని చరితం. ఆ జ్ఞాని యొక్క జీవితం, ఆ జ్ఞాని యొక్క జీవనం ఎలా ఉంటుంది అన్న విషయాన్నే తెలియజేస్తున్నాడండి. కదాచిత్, అప్పుడప్పుడు ఈ తత్వవేత్త అపరోక్షానుభూతిని పొందినటువంటి జ్ఞాని ఎట్లా ఉంటాడంట, గుర్రాన్నెక్కి ఉద్యానవనములో విహారము చేయుటకై ఇష్టపడిన వాడై వెళ్ళును. హయారూఢ, ఆ గుర్రాన్ని అధిరోహించి పవన విహార అభిలాషిత, అది మంచి గాలి కోసం అట్లా షికారుకి వెళ్తాడంటే గుర్రం పైన ఎక్కి. చూడండి, ఇంకొకసారి ఏం చేస్తాడు, ఆ విహారం కాలినడకతోనే సాగుతుందంట. అంటే నడుస్తూ కూడా పోతూ ఉంటాడు గుర్రం లేకుండా. ఇంకొకసారి ఏం చేస్తాడు, భయంకరమైన పర్వత అరణ్యములందు ఒక కఠిన పాషాణముపై రాతిపై హాయిగా నిద్రిస్తాడు. దరీ పాషాణేవా స్వపితి, తన సుషుప్తి అవస్థలోకి వెళ్ళిపోతాడు పెద్ద రాయి పైన పడుకొని. ఇక ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, కదా తల్పే అనల్పే, తల్పం మంచి మెత్తటి పూల పాన్పుపై పడుకుంటాడంట. కాబట్టి అహో జ్ఞాని చరితం, అయ్యా ఏమని చెప్పాలి ఆ జ్ఞాని చరిత్రను, ఎలాగని చెప్పుదాం. అతడికి అనేక రకాలుగా ఉంటూ ఉంది, చూసేవాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండాలి అన్నటువంటి విధి లేదు, ఇలా ఉండకూడదు అన్న నిషేధము లేదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అతను ఒక సాధకుడి స్థాయి నుంచి పైకి ఎదిగాడు కనుక ఇలానే ఉండాలి. ఇప్పుడు ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది, బీఈడి కూడా అయినాడు, ఆ బీఎడ్ పోస్టుకు సెలెక్ట్ కూడా అయినాడు, త్వరలోనే అతనికి రిజల్ట్స్ వచ్చేస్తుంది, ఒక హై స్కూల్లో టీచర్ అయిపోతాడు అనుకోండి. ఇప్పుడు అతడు తెల్లవారుజామున లేయాలి, అలారం పెట్టుకోవాలి, 4:30 గంటలకు లేయాలి, చదువుకోవాలి అన్నదేమి ఉండదు కదా, విధి లేదు, నిషేధం కూడా లేదు. అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు అన్న నిషేధం కూడా లేదు. అదే చదువుకునేటువంటి విద్యార్థికి అయితే తప్పక తెల్లవారుజామున లేయాలి, హోంవర్క్ ఉంటే రాసుకోవాలి, అంతా చేయాలి, చాలా ఉంటాయి. అది అలాగే సాధకుని దశలోనేమో సాధనా లక్షణాలు చెప్పబడినాయి. చిత్తశుద్ధి, ఏకాగ్రత, సాధన, చతుష్టయ సంపద, శ్రవణ మనన, నిధిధ్యాసలు లాంటివి. ఇప్పుడు అంతా అయిపోయింది, వాటి వల్లనే ఆత్మజ్ఞానం పొందాడు. అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది నిస్సంశయముగా, సందేహం లేకుండా అనుభూతి ఉన్నది, అపరోక్షానుభూతి. ఇక అతడి జీవితం ఎలా ఉంటుందంటే చెప్పండి. అదే చెప్పబోతున్నాడు చివరిలో. రాముడు త్యాగి, కృష్ణుడు భోగి, అలాగే వామదేవ, జనక, వశిష్ఠ, శుకుడు మొదలైన వాళ్ళ నడవడికలు చూస్తే మనం ఇలా ఉండాలి జ్ఞాని అని చెప్పడానికి ఏ ప్రమాణము లేదు.
వాళ్ళు సర్వతంత్ర స్వతంత్రులు. అలా కాకుండా ఉపనిషత్తులు ఇలా ఉండాలి అన్నారనుకోండి, అప్పుడు ఇక ఉండకూడని లక్షణాలు వేలకు వేలు తయారవుతాయి, ఇలా ఉండాలి అనే లక్షణాలు వేలకు వేలు తయారవుతాయి. మరి జ్ఞాని కదా, ఆత్మజ్ఞానం పొందినప్పుడు తాను బ్రహ్మస్వరూపం కదా. అప్పుడు ఫలాన్ని నిషేధం అనడానికి లేదు. ఇప్పుడు సూర్యరశ్మి ఎండ కాస్తున్నది, ఆ ఎండ అక్కడ ఉండేటువంటి ఆవు పెంట పైన పడుతున్నది, పక్కనే ఉన్న పూల చెట్టు మల్లెపూల చెట్టు పైన పడుతున్నది కదా, దానికి ఏమి విధి నిషేధాలు లేవు. అలాగే జ్ఞానికి కూడా ఇలా చేయాలని కానీ ఇలా వద్దన్నది కానీ లేదు. అతని జీవితం అలాగే గడిచిపోతూ ఉంటుంది ప్రారంధం తీరినంత వరకు. ఈ విషయాన్ని త్రిపుర రహస్యములో ఉన్నటువంటి జ్ఞానకాండలో చెప్పబడింది. చూడండి ఏం చెప్పాడో. రామా, ఇక్కడ రామ అంటే కోదండరాముడు కాదండి, పరశురాముడికి గురువు దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు పరశురామునికి ఆధ్యాత్మ విద్యను బోధిస్తాడండి. ఈ గ్రంథము పేరు త్రిపుర రహస్యము. మనకు కూడా 3 పురములు ఉన్నాయి. జాగ్రత్తావస్థ అనేది ఒక పట్టణము, స్వప్నావస్థ అనేది ఒక పురము, సుషుప్తావస్థ అనేది ఒక పురము. 3 పురములలో సంచరిస్తూ 3 కాకుండా ఉంటూ ఉన్నాం. ఇదంతా కూడా చాలా అద్భుతమైన గ్రంథం ఇది. పరశురాముడికి దత్తాత్రేయుడు వేదాంతాన్ని బోధిస్తాడు. శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు బోధిస్తాడు. 2 రాముళ్ళే, 3 రాముళ్ళు ఉండారు. ఇంకో కృష్ణుడు అన్నగారు ఒక రాముడు, ఆయన రాముడే. బలరాముడు, బలం బాగా ఉంటుంది కాబట్టి ఆయన బలరాముడు. ఈయన కోదండం పట్టుకుంటాడు, బాణం, కాబట్టి ఈయన కోదండరాముడు. ఆయన మా భార్గవ గోత్రజుడు కనుక పరశువు పట్టుకుంటాడు కనుక గండ్రగొడ్డలి, ఆయన పరశురాముడు. సరే, దత్తాత్రేయుడు ఏం చెప్తున్నాడు చూడండి. రామా అంటే, ఓ పరశురామా, ఈ బుద్ధిని ఆవరించినటువంటి వాసనల తారతమ్యము వలన జ్ఞానం భిన్నంగా కనపడుతూ ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక రకంగా. అందువల్ల మనకు కనపడే రీతిలో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఆయన ఎందుకు ఇలా ఉన్నాడని. అతనికేమో అంతా సమమే. జ్ఞాని దృష్టిలో అంతా ఒకే ఒక బ్రహ్మస్వరూపం ఎలా ఉన్నా, మన దృష్టికి, మన జ్ఞాన దృష్టికి వాళ్ళలో తేడాలు చూస్తూ ఉంటాం. అదే చెప్పాడు ఇక్కడ దత్తాత్రేయుడు. జ్ఞానిల స్థితిలో భేదాలు కనిపిస్తున్నాయి రామా, కాబట్టి నేను చెప్తా ఈను, కొన్ని నీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను అని చెప్తున్నాడండి. దుర్వాసనం చంద్రమసం మాంచ భిన్న స్థితిం గతం క్రోధినం కామినం త్యక్త సర్వలింగ పరిగ్రహం వశిష్టం పశ్య కర్మిష్టం సనకాదీంచ వ్యాపినః నారదం భక్తి సమ్మగ్నం కవయంతం చ భార్గవం దైత్యపచ్చ సంవ్రీణం గురుం దేవసమాశ్రయం వాంగ్మినం వ్యాసమపి చ శాస్త్ర నిర్మాణ తత్పదం జనకం పశ్య రాజానం భరతం త్యాగినం తథా భిన్నస్థితీన్ స్వభావేన జ్ఞానినః పశ్య చాపరాన్ రహస్యం తే ప్రవక్ష్యామి శృణు భార్గవనందన. ఓ భార్గవనందనుడా, భార్గవ గోత్రోద్భవుడా, నేను చెప్తున్నా వినవయ్యా. ఈ జ్ఞానము, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానము వాళ్ళని ఆవరించడంలే, వాళ్ళ స్వభావరీత్యా ఆత్మజ్ఞానులు, ఆత్మను అయిన వాళ్ళే. వాళ్ళ స్వభావంలో, వాళ్ళ గుణమహాత్మ్యంలో తేడా లేదు. వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు కనుక సర్వజ్ఞాత్వాది ఐశ్వర్యం అంతా ఉన్నది వాళ్ళకి. కనుక వారి జ్ఞానాన్ని ఏదో మాలిన్యం అంటుకున్నది అని మనం అనడానికి వీల్లేదు. ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పుకున్నాం మనం. సహజంగానే నల్లగా ఉన్నాడు మనిషి, ఆత్మజ్ఞానాన్ని పొందినాడు. ఇప్పుడు శరీరం బాగా తయారవుతుందా తెల్లగా ఎర్రగా? కాదు.
మారమంటే మారుతుందా? జ్ఞానం కలుగుతానే శరీరం మారదు. అలాగే ఈ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఇవంతా కూడా ఆత్మజ్ఞానం కలుగుతానే బయట మార్పులు ఏమీ ఉండవు, ఆంతరంగిక మార్పులే ఉంటాయి, తృప్తి ఉంటుంది. అంతేగాని బయట మార్పులను చూసి ఇప్పుడు ఇక్కడ మనం దక్షిణ భారతదేశంలో రైస్ భోంచేస్తాం, దేవునికి కూడా మనం అన్నమే నైవేద్యంగా పెడతాం. అక్కడ ఉత్తరాదికి వెళితే దైవానికి కూడా వాళ్ళు రొట్టెలే నైవేద్యంగా పెడతారు. మరి అది వాళ్ళ అలవాటు. కనుక ఆ వాటిని తీసుకొని వచ్చి ఆపాదించొద్దు. చెప్తున్నా విను ఒక్కసారి రామా. చూడు, దుర్వాసనం చంద్రమసం మాం చ భిన్న స్థితిం గతం. దుర్వాసుడు, చంద్రుడు, నేను, మేము ముగ్గురం కూడా ఒక తల్లి బిడ్డలమే. అత్రి అనసూయ సంతానం అండి వీళ్ళ ముగ్గురు. అత్రి మహర్షి అనసూయ ఉంటారు కదా, వాళ్ళ సంతానమే. ఎవరు? ఈ దత్తాత్రేయుడు, తర్వాత ఈ చంద్రుడు, మూడోవాడు దుర్వాసుడు. చూస్తుంటే మాలో భేదం కనపడుతున్నది. చూడడానికి మాలో భేదంగా ఉందా లేదా? ఎట్లా ఉంది చూడండి. క్రోధినం, ఎక్కువ దుర్వాసుడు, ఎక్కువ క్రోధం. వాడికి కోపం మంచి శాపం పెడతాడు. వాడి కోపం జాస్తి. ఇంక వాడు చంద్రుడు ఎట్లా ఉన్నాడు? కామినం, వాడికి సెక్స్ ఎక్కువ. అందుకే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏదో చెప్తారే, అంతమందిని పెళ్లి చేసుకున్నా వాడికి తృప్తి లేదంట. కాబట్టి వాడు గొప్ప కామి. మరి అదే చెప్తున్నాడు. మరి నేను సర్వలింగ పరిగ్రహ, నేను అన్నీ వదిలిపెట్టి వేసి అవధూతలాగా బతుకుతున్నా నేను. వర్ణాశ్రమాలు, కాంతా కనకాదులు, చివరికి వస్త్రధారణ కూడా వదిలివేసి ఉన్నా నేను. మరి ఒకే తల్లిదండ్రుల సంతానమైన మేము ముగ్గురము కూడా మంచి జ్ఞానులమే, కాదనడానికి లేదు. అయినా దుర్వాసుడికేమో కోపం ఎక్కువ, చంద్రుడికి కామం ఎక్కువ, నాకు వైరాగ్యం ఎక్కువ. చూడు ఎట్లా ఉందో. అలాగే చూడండి, వశిష్టం పశ్య కర్మిష్టం. వశిష్ఠ మహర్షి గొప్పగా శ్రీరామచంద్రుడికి కూడా బోధ చేశాడంటూ ఉంటామే. ఆయన కర్మిష్ఠుడు. ఈ సూర్యవంశ రాజులందరికీ కూడా యజ్ఞ యాగాదులు మొదలైనవంతా చేసే పురోహితుడు ఆయన. సలహాలు ఇవ్వడం, కర్మలు చేయడం, హోమాలు చేయడం. మరి ఆయన జ్ఞాని కదా, కర్మలు ఎందుకు చేస్తాడంటే వశిష్ఠుడికి మించిన కర్మిష్ఠుడు లేడంట, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వశిష్ఠుడు కర్మిష్ఠి. తర్వాత సనకాదించ న్యాసిన. సనక సనందనాథులు ఉండారే నలుగురు. వాళ్ళు ఎట్లాంటి న్యాసిన, అన్నీ సన్యాసం అన్నీ వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు నలుగురు. వాళ్ళకి భార్య బిడ్డలు లేరు, ఏమి లేరు. ఋషులు, వాళ్ళు మునులు, సన్యాసులు, సనక సనందనాథులు. ఇంకా నారదం భక్తి సమ్మగ్నం. నారదుడు ఎప్పుడు చూసినా భక్తుడే. నారాయణ నారాయణ నమశివాయ అనుకుంటూ వాయించుకుంటూ తిరుగుతూ ఉంటాడు అన్ని లోకాల్లో. చూసినలా మనం సినిమాల్లో ఓం నమో నారాయణాయ అని. ఆయన ఎప్పుడు భక్తి భక్తి భక్తి. కాబట్టి నారదుడు భక్తుడు, గొప్ప జ్ఞాని కాదా? అయ్యో రామ, అసలు ఉపనిషత్తుల్లోనే ఛాందోగ్యోపనిషత్తు అని వస్తుందండి. దాంట్లో 6వ అధ్యాయమే అనుకుంటాను, బహుశా 6వ అధ్యాయం, భూమా విద్య. సనత్ కుమారుడు అనే ఋషి వద్దకు వెళ్ళి నారదుడు ఆత్మవిద్యను తెలుసుకుంటాడండి. అక్కడే వస్తుంది మహావాక్యం. ఏమని? తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నవాడు శోకమును దాటును. ఈ మహావాక్యం అక్కడిదే. ఎవరు? నారదుడు సనత్ కుమార్ దగ్గర పొందుతాడు. మరి అంత గొప్ప భక్తుడు, అసలు బ్రహ్మదేవునికి కొడుకు, పైన విష్ణుదేవునికి మనమడు. ఎప్పుడు చూసినా భక్తుడుగానే ఉంచాలి కదా, మరి భక్తితో మోక్షం అయ్యేట్టుగా ఉంటే. మీరు చదివితే ఛాందోగ్యోపనిషత్తులో అక్కడ అడుగుతాడు తమాషాగా, అయ్యా నారదా, నీకు ఎన్ని విద్యలు తెలుసునంటాడు.
నాకు చతుషష్ఠి కళలు తెలుసు స్వామి అంటాడు నారదుడు. 64 విద్యలు తెలుసు, 64 కళలలో కూడా నాకంటే కవిత్వము, చిత్రలేఖనము, గానము అన్నీ ఇటువంటి 64 ఉన్నాయంట. అన్నిట్లోనూ నాకు బాగా ప్రావీణ్యము ఉన్నది అంటాడు. అన్నీ తెలుసుకున్నావు కానీ అసలైంది తెలుసుకోలేదు అన్నాడు ఆయన. ఏంటి స్వామి? అదేనా ఈ ఆత్మవిద్య? అందుకే నీకు దుఃఖం పోలే. నువ్వెవడో తెలుసుకోలే, అన్నీ తెలుసుకున్నావు, బాగానే ఉంది, నువ్వెవడో తెలియదు. ఇదే ఆత్మవిద్య, తెలుసుకోలే. కనుక ఇప్పుడేమని వచ్చావు నా దగ్గరికి? తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవిధుడు, ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖమును దాటుతాడంటే కదా స్వామి. నాకు ఆత్మవిద్యను, బ్రహ్మ విద్యను బోధించండి అని వచ్చావు నా దగ్గరికి. ఇదంతా అక్కడ జరుగుతుంది రండి, మనకుంది ఇప్పుడు. కాబట్టి నారదం భక్తి సమ్మగ్నం. తర్వాత కవయంతం చ భార్గవం, భార్గవుడు ఉన్నాడే శుక్రాచార్యులు వారు, కవి, గొప్ప కవి. అయితే వాడు ఏం చేశాడు తెలిసిన, అంత గొప్పవాడైనా దైత్యపక్షం సంశ్రయణం, అది అంత తెలివైనవాడు, అంత గొప్ప కవి. అటువంటి వాడు ఏం చేశాడు తెలిసిన, దైత్యులు రాక్షసులను ఆశ్రయించినాడు. పోయి రాక్షసుల వైపు ఉండిపోయినాడు. వాళ్ళు దుర్మార్గులు కదా, మరి నువ్వు జ్ఞానివైతే వాళ్ళ సైడ్ ఎందుకుంటావు? మంచి వాళ్ళ సైడ్ కదా ఉండాలి. చూడండి ఒక్కొక్క తెగులు ఎట్లా ఉందో. ఇదే చెప్తున్నాడండి దత్తాత్రేయుల వారు రాముడికి, అంటే భార్గవరాముడికి, పరశురాముడికి చెప్తున్నాడు. చూడవయ్యా, భార్గవం దైత్యపక్ష సంశ్రయణం, దైత్యుల పక్షం వహించాడు. మరి తర్వాత గురుం దేవ సమాశ్రయం, గురువు అంటే ఎవరు? బృహస్పతి. ఈ బృహస్పతి ఏమో దేవతలను ఆశ్రయించి ఉన్నాడు. మరి ఇంత గొప్పవాడు, వాళ్ళనేంది భంగపడుకొని వాడు కూడి పెడతావా, నాకు అవి ఇస్తావు వాళ్ళను, ఇంత గొప్ప జ్ఞాని అతడు దేవతలను ఆశ్రయించి ఉన్నాడు. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యేమో రాక్షసులను ఆశ్రయించి ఇలా ఉన్నాడు. సరే, బాగుంది. ఇంకా వాగ్మినక వ్యాసమపిచ, మహానుభావుడు వ్యాసుడు ఉన్నాడే. ఏమండి, ఇతడు మంచి వాదనలో చాలా గొప్పవాడు. వాదన ఎత్తుకుంటే చాలు అందరినీ ఓడిస్తాడు వాదనలో. శాస్త్ర రచనలో ఆరితేరినవాడు. అదే కదా, వేదాలను 4గా భాగించగలిగినవాడు వ్యాసుడు, వేదవ్యాసుడు. అంతేకాకుండా బాదరాయణ సూత్రాలు లేదా బ్రహ్మసూత్రాలు లాంటి దాంట్లో గొప్ప వాదన చేస్తాడనమాట. అందరిని ఓడించి అద్వైత తత్వాన్ని నిరూపిస్తాడు. అటువంటి వాడు బాగా శాస్త్ర నిర్మాణం తత్పరం. ఎప్పుడు కూడా శాస్త్రాలు మొత్తం 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, లెక్కలేనన్నీ రాశాడండి ఆయన. మరి వ్యాసుడు ఈయన. సరే, బాగుంది. జనకం పశ్య రాజానం, ఇంకా జనక మహారాజు చెప్తా విను. ఆయన ఎట్లాంటివాడు? ఆయన రాజుగారు, ప్రజలను పాలిస్తాడు, గొప్ప వేదాంతి. యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర అద్వైత విద్యను పొందినటువంటి వాడు. అతని సభలో ఎప్పుడు చూసినా వేదాంత విద్యే, వేదాంత గోష్ఠి మాత్రమే. అటువంటి వాడు కూడా ప్రజలను పాలిస్తున్నాడు. ఏమి అడవి పోకూడదు, జ్ఞానాన్ని పొంది. అడవి పోయి కూర్చొని ఓం నమో నారాయణ అనుకుంటా కూర్చోవాలి కదా. మనం అదే కదా అనుకుండేది. జ్ఞానం కలిగిన తర్వాత బజార్లోకి ఎందుకు పోయినాడు? మనం అందరం అదే కదా అనుకుంటాము. మరి జనక మహారాజు రాజ్యాన్ని పాలించాడు. తర్వాత భరతం త్యాగినం, భరతుడు ఇంకా మధ్యలో ఎగరగొట్టాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏమి శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆఖరికి వశిష్ఠుని దగ్గర యోగ వాసిష్ఠ రామాయణం బోధ విన్న తర్వాత అంతవరకు ఎందుకయ్యా ఇది వైరాగ్యంతో మాట్లాడుతుంటాడు. ఈ ప్రపంచం ఏమిటి, ఈ ఆయుష్ ఎటువంటిది, ఈ స్త్రీ జాతి ఎటువంటిది అని అన్నీ చెప్పి గురువు గారి వశిష్ఠుల వారి అద్వైత బోధ వింటానే ఇంక పద మహానుభావ వశిష్ఠ మహర్షి గారు, ఇంక పదండి పోదాం. ఏమి ఆ విశ్వామిత్రుడిని పిలిచండి, ఆయనతో పాటు పోయి ఆయనకు యాగరక్షణ చేస్తాను, పిలవండి, ఆయన ఎక్కడ కూర్చోంటాడు అని ఆ విశ్వామిత్రుడితో పాటు వెళ్ళి వాళ్ళ యాగరక్షణ చేస్తే వస్తూ సీతమ్మను పెళ్లి చేసుకొని వచ్చాడు. మరి జ్ఞానం కలిగితే ఏంది, పోవడం ఏంది, ఆ యజ్ఞ రక్షణ ఏంది, పెళ్లి చేసుకొని ఇంటికి రావడం ఏమిటి?
జ్ఞానం కలిగితే పెళ్ళి అది చేసుకుండేది, అడవి గద పోవాలా. శాస్త్రం చెప్తోందండి, ఇది చిన్న శాస్త్రం కాదు, దత్తాత్రేయుడు చెప్పినటువంటి శాస్త్రం. కనుక ఇక భరతుడు, ఏ భరతుడినా రాముని శ్రీరామచంద్రుడి తమ్ముడు భరతం త్యాగినం. ఎంత త్యాగి అంటే రాజ్యం వానిదే, భరతుడిదే, అయినా కూడా రాజ్యాన్ని పాలించకుండా తన అన్నగారి చెప్పులను పెట్టి తాను, అంటే గొప్ప త్యాగం చేశాడు. అంటే అన్నకే చెప్పులకు పట్టాభిషేకం చేసి చెప్పులు కుర్చీలో కూర్చొని తాను పాలించాడు. తాను కాదు అధికారి, అంటే రాజ్యాన్ని సైతం వదిలివేసినటువంటి వాడు. ఇలాగా భిన్న స్థితిన్ స్వభావేన జ్ఞానిన పశ్యచ అపరాన్. అది వీళ్ళంతా చాలా భేదాలు కనపడుతున్నాయి. ఎందరు జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు ఇలాగా. మనకు తెలిసి ఈనాటికి కూడాను మన రాష్ట్రపతిగా ఉన్నాడే, పేరు మర్చిపోతున్నాయి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఫిలాసఫర్ అండి. ఆయన రచించినటువంటి ద ఇండియన్ ఫిలాసఫీ గ్రంథం నా దగ్గర కూడా ఉంది, తెలుగు అనువాదం. ఒక ఆయన చేశాడు, రత్నాకర బాలరాజు గారని, ఒక లెక్చరర్ అనుకుంటా బహుశా అనంతపూర్లో. ఆయన అనువాదం కూడా చేశాడు తెలుగులో. అంత గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన. మరి రాష్ట్రపతిగా ఉన్నాడు ఈనాటికి. కాబట్టి ఒక్కొక్కరిని మనం పోల్చుకున్నప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నారు జ్ఞానుల్లో, ఎందరో ఉన్నారు, వారిలో భేదాలు కనపడుతున్నాయి. కనుక ఏమి రహస్యం తే ప్రవక్ష్యామి శృణు భార్గవనందన. ఓ భార్గవనందన, నీకు నేను రహస్యం చెప్తున్నాను, ఈ రహస్యాన్ని విను ఒక్కసారి. అంతేకాని జ్ఞానుల్లో అలా ఉంటుందనడానికి లేదు. మరి ఎందుకు వచ్చిందే స్వామి అంటావా? చెప్తా విను పూర్తిగా నీకు. కొంతమంది ఏం చేస్తున్నారు, మనం అనుకుంటూ ఉంటాం, అందరినీ జ్ఞానులే అనుకుంటూ ఉంటాం. అందరూ చూస్తాను వీళ్ళంతా జ్ఞానులేమో నేను. అయితే ఎట్లా ఉంటారు, కొంతమంది యోగ సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకి లభ్యం కాలే, సోమరులు వాళ్ళు యోగాలో ఉన్నారు, వాళ్ళ జ్ఞానులు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, యోగాలో ఉన్నప్పుడు మనస్సు లయమవుతుంది కానీ నశింపదు. వాళ్ళకు మనసు లయమైనట్టుంటుంది, మనసు నశింపదు. ఎందుకు, మనస్సు అనేది ఏమిటో విచారణ చేస్తే లేనిది అవుతుంది కానీ మనసు దానికి ఏదో నల్లమందో ఏదో అంటారు, నల్లమందో లేకపోతే బంగ్యాకో లేకపోతే బ్రాందీలు విస్కీలో పెట్టి లేకపోతే ప్రాణాయామం లాంటి యోగాభ్యాసాలు చేస్తే అది లయమవుతుంది. కాస్త లేచి వస్తుంది, మళ్ళీ వస్తుంది కదా. కాబట్టి వాళ్ళకు మనసు అటువంటి వాళ్ళని ఏమంటారు, సమనస్కులు అంటారు. అంటే మనస్సు ఉండేవాళ్ళని. అదే వీళ్ళు మందజ్ఞానులు, జ్ఞానం పూర్తిగా ఉండేవాళ్ళు కాదు. ఇట్లా కొంతమంది కేవల జ్ఞానులు ఉంటారు, కొంతమంది మధ్యమ జ్ఞానులు ఉంటారు, కొంతమంది జీవన్ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉత్తమ జ్ఞానులు. కొంతమంది కేవల జ్ఞానులు కొంతమంది ఉంటారు, కొంతమంది మధ్యంగా, కొంతమంది జీవన్ముక్తులు. ఈ కేవల జ్ఞానులు ఎలా ఉంటారో తెలుసారామా? వీళ్ళు ప్రారంధానికి లొంగిపోతారు, ప్రారంధం మేరకు లొంగిపోతారు. వీళ్ళు ప్రపంచ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళే మనసుతో పాటు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమవుతారంటే చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందుతారు, జీవన్ముక్తులు కాదు. చనిపోయిన తర్వాత విదేహముక్తిని పొందుతారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రారంభం మేరకు వాళ్ళు ఉన్నటువంటి స్థాయి, మనసు నశించిందా లేదా ఇలా ఉంటుంది. మామూలుగా కూడా చూడు, ఒక్క నిమిషం చెప్తున్నా నీకు. మంచి ఇంటెలిజెంట్ ఫీలో ఉన్నాడు, మేధావి, వాడు ఒకటేసారి అనేక పనులు కూడా చేయగలుగుతాడు, ఎక్కడ భయపడ్డు. ఒకటేసారి ఒకే టైంలో ఎన్నో పనులు చేసినట్టు ఉంటాడు. అనేక క్రియలను ఒకటేసారి చేసేటువంటి నిపుణులు కూడా ఉంటూ ఉన్నారు. నడుస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడెక్కడో
కాబట్టి అలాగే కొంతమంది ఉంటారు. కొంతమంది ఈ పని నేను వదిలిపెడితే ఇబ్బంది ఏమోనే అని దానికే అంటుకుపోయి ఎందుకు వాళ్ళకి లభ్యమైన జ్ఞానం అది. అందువల్ల వాళ్ళను బట్టి ఆ జ్ఞానుల్లో తేడా కనిపిస్తున్నది రామా. అంతేగాని వాళ్ళని బట్టి నిజానికి జ్ఞానులంతా కూడా ఒక్కటే అని చెప్పేశాడండి. కాబట్టి ఈ ప్రమాణాన్ని మనం అంగీకరించి తీరవలసింది. ఎందుకంటే లోకంలో కనపడుతున్నారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాడు చూస్తే ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే ఉన్నట్టే ఉంటుంది, వాడికి ఫస్ట్ మార్కులు వస్తాయి. ఒకడు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని ఉంటాడు, చదువుతూనే ఉంటాడు, వాడికి 35 మార్కులే వస్తూ ఉంటాయి. ఏంటంటే వాడి లోపల ఉన్న బుద్ధి కుశలత అనాల్సింది, లేదా వాడి ప్రారంభం అనాలి, అంతే కదా. అది సరే, ఇది జ్ఞానుల యొక్క స్థాయి అని చెప్తే తర్వాత పాఠంలోకి వెళితే మనం 6వ శ్లోకం ఏం చెప్తున్నాడో చూద్దామండి. జ్ఞానేకో హి నశ్వరః ప్రబలవాతోద్ధూతశైలోత్కరే సప్తాంబోనిధి సంగమే ప్రళయకాలే భూమి కంపోద్భటే చండద్వాదశ భానుబింబ కిరణాత్యంతోష్ణత సమ్మిళిత తీవ్రౌర్వార్చిరశేష సంజ్వర సమాదగ్ధావనీమండలే. మరి పూర్తి అవధూత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ స్థాయి చెప్తున్నారండి. జ్ఞానుల్లో కూడా ఉత్తమ స్థాయి అంటే ఏదీ పట్టకుండా ఉండేవాళ్ళు. ఉంటే ఉండని, ఊడితే ఊడని శరీరం అనే స్థాయి ఉందే. సప్తజ్ఞాన భూమికలు చెప్పుకున్నాం. ఆ సప్తజ్ఞానంలో ఉండేటువంటి బ్రహ్మవిద్ వరిష్ఠుడు వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ప్రబల భయంకర వేగముగా వీస్తూ ఎత్తైన పర్వత శిఖరాలను కూడా చెదరగొట్టుచుండగా, ఏది గాలి, మరియు సప్త సముద్రాలు కూడా ఆకాశాన్ని అంటున్నట్లుగా ఉండేటువంటి తరంగ సమూహంతో పొంగి ఒకటై ముంచుచుండగా, అగ్ని పర్వతాలలో ఏర్పడిన భూకంపములు అన్ని ప్రాంతములందు పుట్టి 12 సూర్యులు ఒక్కసారిగా ఉదయించి వాటి ప్రపంచ తేజస్సుచే ఊర్ధ్వలోకాలను ఎండింపచేయుచుండగా, ఆ ఉష్ణోగ్రతతో అధిక తీవ్రమైనటువంటి బడబానల జ్వాలలు విశ్వాన్నంతయు దహింపచేయగా, అట్టి ఘోరాతి ఘోరమైన ప్రచండ ప్రళయకాలమందు జీవరాశులన్నీ భస్మమై నశిస్తూ ఉన్న భయంకర సమయంలో కూడా ఒక్క జ్ఞాని మాత్రమే నిశ్చలుడై నిర్వికారుడై అవినాశిగా ఉండును. పెద్ద చెప్పేశాడండి ఒకటేసారి. అంటే పెద్ద పెద్ద గాలి వచ్చి చెట్లు అన్నీ కూలిపోతున్నా, కొండలతో కూడా పగిలిపోతున్నా, కొబ్బ మంటలు వచ్చి కాలిపోతున్నా, ఏమండి ఏమేమి సముద్రాల పైకి ఎగుస్తూ ఉన్నా జ్ఞాని నిశ్చలంగా ఉంటాడంట. అది అంటే అదే స్థితప్రజ్ఞస్తదోచ్యతే అన్నామే భగవద్గీతలో. అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంది. ఏమిటంటే ఏంటి శరీరం, ఈ శరీరం ఏమిటి, ఇలా ఉంటే ఉంటుంది, పోతుందని బాగానే ఉంది. ఇదేమో తెలియదు కానీ నాకు ఇదేదో చెప్పినట్టుందేమో, మనకు కూడా పైత్యమో కవిత్వం మాదిరి ఉందనిపించవచ్చు. కానీ ఇప్పుడు చదివినది స్వామి రామతీర్థ అని ఒక ఆయన ఉండేవాడండి. ఈ మధ్య కాలంలోనే, ఒకప్పుడు 30 ఏళ్ళ క్రితం. ఆయన మ్యాథ్స్ లెక్చరరు, చాలా పెద్ద ఫేమస్ ఆయన, స్వామి రామతీర్థ. చాలా గొప్ప అద్వైత ఫిలాసఫీ ఆయన ఒకసారి హిమాలయాల్లో ఉన్నప్పుడు అతనికి స్ఫురిస్తుంది, నేను ఆత్మనే కదా అని. నేను బ్రహ్మస్వరూపాన్ని సర్వత్రా అన్ని ప్రాణులలోనూ వ్యాపించినటువంటి వాడిని నేనే కదా, ఈ పంచభూతాలంతా నేనే కదా, పంచభూతాలతో పంచీకరణ చెందిన ఈ కొండలు, కోనలు, నీళ్లు, నిప్పులు అంతా కూడా నేనే కదా వ్యాపించాను అన్న స్ఫురణ వచ్చేసి సంతోషం పట్టలేక ఎగురుతూ ఉంటాడండి హిమాలయ పర్వతాల్లో. ఇది నిజంగా జరిగిన చరిత్ర. అప్పుడు అక్కడికి ఒక పులి వస్తుంది, అక్కడ ఒక పులి వస్తుంది అనమాట. ఆ పులిని చూసి ఇతడు భయపడడు.
ఓ పులి, నువ్వు నేను ఒకటే, నేనే నువ్వు, నువ్వే నేను, త్వం తదసి, నేనే ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, నువ్వు బ్రహ్మవే, నీ శరీరమే తేడా, నా శరీరమే తేడా అంతే అని కేక పెట్టేశాడంట. అది ఏమనుకుందో ఏమో కానీ వచ్చి మీద పడి చంపేయకుండా అది వెనుదిరిగి పారిపోయిందంట. దాన్ని మనం వ్యాఖ్యానం చేయలేము నిజమా కదా అని. దానికి ఏదైనా విచిత్రం అనిపించి పారిపోయిందో లేక ఆయన మహత్తుతో పారిపోయిందో అనడానికి మనకేమీ హేతువాదం రీజనబుల్గా మనం ఊహించలేము. అయితే నిజానికి ఆయన యొక్క జీవిత చరిత్ర ఒక 6 వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి తెలుగులో. నేను తెలుగులో అనువాదం చేయబడి ఉన్న గ్రంథాల్లోని విషయం చెప్తున్నా. నా సొంత పైత్యం ఎప్పుడు చెప్పను కాబట్టి సొంత పైత్యం చెప్తే అది అంత ఎబ్బెట్టిగా ఉంటుంది. ఏదో చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది, ఏది నేను పోతూ ఉంటే ఇలా వచ్చేసింది, పెద్ద గాలివాన వచ్చేసింది, నేను గాలి ఎగిరినాను, గాలి ఎగురుతాను, గాలి దేవుడు పైకి తీసుకుపోయినాడు. ఒక ఆయన చెప్పాడంట, ఒక వేషగాడు సన్యాసి, వేషం వేసుకుంటే సన్యాసి శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. ఆ వేషం వేసుకున్న సన్యాసి, వేషమే కానీ జ్ఞానం లభ్యమై కాదు. ఆయన అక్కడ కూర్చున్న వాళ్ళందరితో చెప్పాడంట, అయ్యా ఈ శివలింగం ఎంత గొప్పదనుకున్నారు, మా గురువు గారు చాలా గొప్పవారండి, ఆయన ఒకప్పుడు కైలాసం వెళ్ళాడు, అంటే శివుడు యొక్క ఓన్ ప్లేస్, హౌస్ అడ్రస్. అక్కడ పోయిన తర్వాత మా గురువు గారిని చూసేసి శివుడు మెచ్చుకొని, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నీకు అర్చనకు ఏమీ లేదు కదా అని చుప్ అని తీసి ఒక శివలింగాన్ని ఇచ్చాడయ్యా. ఆ శివలింగమే ఇది, మా గురువుగారు శరీరాన్ని చాలిస్తూ నాకు ఈ శివలింగం ఇచ్చిపోయినాడు అని చెప్పినానంట. అది మొదలుకొని ఆ చుట్టుపక్కలలో ఊళ్ళో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడం. ఎందుకు? సాక్షాత్తు శివుడి నుంచి వచ్చిన లింగం అండి. ఇప్పుడు మనోళ్ళు కూడా చెప్తూ ఉంటారు స్వయంభూ లింగములు అని. వాటిపాటికి అవి పుట్టినాయంట రాళ్ళు. అవి వాటిపాటికి ఎట్లా పుడతాయి? భూమి కదా ఇది, భూలోకంలో ఉండవలసిందే. అసలు భూమే పుట్టలేదు మొదట్లో. వేదాంతరీత్యా చూసినా కూడా ఏకమేవా, అది ఒక్కటే సృష్టి అయిపోరా. లేదు సాంఘిక శాస్త్రము వీటి మేరకు తీసుకున్నా కూడా సూర్యగోళం నుంచే ఈ సూర్యుని యొక్క ఫ్యామిలీ, సూర్య కుటుంబం పుట్టింది. ఇంకా స్వయంగా ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో పుట్టమని చూద్దాం, ఏదో చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మనం చెవులు నిక్కించుకొని వచ్చిన జనాదులంతా ఆయన పాదాల పైన పడి ఆయన దగ్గర నుంచి విభూతి తీసుకోవడానికి బయట టికెట్ పెట్టేశారు అప్పుడే వాళ్ళ శిష్యులు. విభూతి పెట్టుకోవడానికి ఒక పూటకైతే 1000 పదాలు, 2 పూటలు పెట్టుకోవాలంటే 5000 పదహారులు అండి. 5000 ఊరికినే పెట్టుకోకూడదు స్వామి. అది ఏ స్వామి అనుకున్నారు? అది ఏ శివలింగం అనుకున్నారు? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతాయి, జబ్బులు ఉన్న వాళ్ళకు జబ్బులు పుడతాయి. కాబట్టి అన్నీ పుట్టేటియే కానీ మీకు గిట్టేటి ఏమీ లేవు, అసలు మీరు చచ్చిపోరు అని. అలా ఉండకూడదన్నమాట, మూఢంగా అన్నట్టు. సరే, బాగుంది. కాబట్టి అలాగా చెప్పారంటే అర్థం ఏమిటంటే అటువంటి కష్టాలు వచ్చినా కూడా ఏమండి అతడు చెలింపడు. ఎట్లా ఉంటాడు తెలిసినా అతను చివరిలో చెప్పారు చూడండి ఒకసారి. జీవన్ముక్తానంద లహరిలో శంకరాచార్య చెప్పాడు, మౌనే మౌని గుణిని గుణవాన్ పండితే పండితశ్చ దీనే దీన సుఖిని సుఖవాన్ భోగిని ప్రాప్తభోగః మూర్ఖే మూర్ఖో యువతిషు యువా వాగ్మిని ప్రౌఢవాగ్మి ధన్యః కోపి త్రిభువనజయీయో అవధూతే అవధూతః. అవధూతలాగా ఉండిపోతారంట. ఎట్లా ఉంటాడంట? మౌనే మౌని, కేవలం మౌనం వ్రతం చేస్తూ ఉంటారే వాళ్ళ దగ్గర ఈ జ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు. ఊతలోడ మాటలు మాత్రం మాట్లాడు. గుణిని గుణవాన్, మంచి గుణవంతులు ఉంటారనుకో, సుగుణవంతులు, వాళ్ళ దగ్గర ఇతను కూడా మంచి గుణాలు కలిగిన వాడుగానే ఉంటాడు. పండితే పండితశ్చ, మంచి పండితుల్లో తాను కూడా గొప్ప పండితుడుగానే ఉంటాడు. ఆ ఎదురుగా ఉన్నవాళ్ళు పాండిత్యాన్ని గురించి మాట్లాడుతుంటే ఇతను కూడా పండితుడుగానే ఉంటాడు.
దీనే దీన, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా లోకంలో, వాళ్ళతో పాటు ఉండేట్టుకంటే తను కూడా దిక్కులేని వాడు దీనుడుగా ఉండిపోతాడంట. ఇక సుఖిని సుఖవాన్, సుఖంగా ఉంటారే వాళ్ళతో పాటు ఉన్నప్పుడు తాను కూడా సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడంట. ఇంకా భోగిని ప్రాప్త భోగ, మంచి భోగాలు అనుభవించే వాళ్ళలో ఇతడు అంతకుమించి వాళ్ళకంటే మించి మంచి భోగాలు అనుభవిస్తూ ఉన్నట్టుంటాడంట. మూర్ఖే మూర్ఖ, ఫూల్స్లో ఫూల్స్గా, అందరూ మూర్ఖులైతే ఈడు కూడా మూర్ఖులుగా ఉంటాడంట. ఇక యువతీషు యువకుల్లో మంచి యువకుడుగా ఉంటాడు. వాగ్మిని ప్రౌఢ వాగ్మి, మంచి వక్త, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళలో గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే దాంట్లో ఉంటాడంట. ధన్య, వాడు ధన్యుడయ్యా. ఎవడో అతడు త్రిభువన జయి, 3 లోకాలను జయించిన వాటితో సమానం. ఎవడో యహ అవధూతే అవధూత, అటువంటి అవధూతలలో అవధూతలు, అటువంటి సన్యాసుల్లో సన్యాసిగా ఉంటాడు అని. అంటే ఏంటి చెప్పడము అంటే ఇక్కడ అతడు ఎవరితో పోల్చుకుంటే ఆ విధంగా ఉన్నట్టుగా మనకు గోచరిస్తూ ఉంటాడు. అంటే అన్నిటిలోనూ ఆరితేరిన వాడుగా ఉంటాడనమాట. ప్రతి దాంట్లో కూడా నాకేది పట్టదు, ఒకటి వద్దు అనేది లేదు, ఒకటి వస్తే చెప్పుకున్నాం, ఒకటి వస్తే పొంగడం లేదు, ఒకటి రాకపోతే కుంగిపోవడం అన్నది కూడా లేదన్నమాట. అది ఆ గురు దీక్షను పొందినటువంటి జ్ఞాని అలాగా జీవిస్తుంటా అంట. అదే ఇంకా చెప్పడం జరిగింది చూడండి, ఎంత గొప్పగా చెప్పాడు. కదాచిత్ ప్రాస, అదే చెప్తున్నాడు. క్వచిత్ బాలై పాసార్థం కరతలగతాలై సహసితై క్వచిత్ తారుణ్యాలంకృత నరవధూభి సహరమన్ క్వచిత్ వృద్ధై చింతాకులిత హృదయై చాపి విలపన్ మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాచతమాహ. ఈ మననం చేసుకుంటూ ఉండేటువంటి వాడు, ఏ మననము, అహం బ్రహ్మాస్మి అని భావనలో ఉండేటువంటి వాడు వ్యామోహం అతడికి వ్యామోహంతో ఉండడంట. ఎందుకని భజతి గురు దీక్షాతమా, గురు దీక్షను పొందేశాడు. ఎట్లా ఉన్నాడంట అతడు? క్వచిత్ బాలై, ఒకప్పుడు పిల్లోడులాగా ఉన్నాడంట, బొమ్మలు పట్టుకొని. బాలై క్వచిత్ బాలై కరతలగతాలై సహసితై, చేతులతో బొమ్మలు పట్టుకొని ఆడుకున్నట్టు ఉంటాడంట నవ్వుతూ. ఇంకొకప్పుడు క్వచిత్ తారుణ్యాలంకృత నరవధూభి, ఒకప్పుడు మంచి బాగా డెకరేషన్ చేసుకొని శ్రీకృష్ణుడులాగా మంచి ఆడవాళ్ళతో ఉంటూ ఉంటాడంట ఆనందిస్తున్నట్టు. ఇంకొకప్పుడు ఎలా ఉంటాడు? క్వచిత్ చూడండి, క్వచిత్ వృద్ధై, ఒక్కొక్కసారి ముసలాయనలాగా ముసలితో చేరి ఏడుస్తూ కూర్చొని, అయ్యో నా కాళ్ళు నొప్పులు, నాకు అన్నీ వచ్చినాయ్యా. అది అంటే ఎక్కడ ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలనో అలాగే ఉండాలి జీవితంలో. ఎక్కడి ఎవరితో లేకపోతే మనం చదువు రానోళ్ళ దగ్గర పోయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అన్నారనుకోండి, మీరు పోయి వాళ్ళందరికీ ఏమో సార్ మీకు తలకాయ తిరుగుతాను పోండి అంటారు వాళ్ళు. ఆ పల్లెటూళ్ళు పోయి చదువు రాని వాళ్ళతో ఇదంతా సూర్యుని ఫ్యామిలీ, సూర్య కుటుంబము, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు, సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతున్నది అని చెప్తే వాళ్ళు ఏమంటారు? అవంతా ఏమో కానీ సార్ మాకు తెలీదు, మీకు మాత్రం వేదాంతం పిచ్చి పుట్టేసి మీ తలకాయ తిరిగిపోతుంది పో అంటారన్నమాట వాళ్ళు. కాబట్టి ఎవరితో ఎలా 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 జీవించాలనో ఆ విధంగా జీవించడమే జ్ఞాని చేసేటువంటి పని. కాబట్టి భూకంపాలు వచ్చినా తన ప్రారంధం అనుకుంటాడు. భూకంపాలు వచ్చితే తన ప్రారంధం అనుకుంటాడు. ఉష్ణోగ్రత పెరిగితే అది ప్రారంధమే అంటే ఇట్లే ఉండదు. ఇది ప్రకృతి లక్షణం. ఆగమ అపాయన అనిత్య, ఇవి అవంతా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నేను సాక్షిని, ఇలాగా ఉండిపోతాడనమాట. తర్వాత ఇంకొక శ్లోకం చూద్దామండి. జ్ఞాన్యేవాధిష్టాన ఏకో బ్రహ్మాభిన్నో జగత్ స్థితే సృష్టే లయస్య తస్మాన్నో హానిస్తస్య కదాచన. ఇంకా ఈ జ్ఞానం ఎలా ఉంటాడంట?
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప బ్రహ్మమే అయిన జ్ఞాని. అది జ్ఞానేవ అధిష్టాన. ఈ జ్ఞానమే అధిష్టానం, సర్వానికి ఆధారం ఇదే. అది నిత్య శుద్ధం, బుద్ధం, జ్ఞానవంతం, ముక్తం, ఎప్పుడు బంధంలో లేదు, అది స్వరూపం. అట్లాంటి జ్ఞాని ఎట్లా ఉంటాడు? ఒక్కొక్కసారి బ్రహ్మ అభిన్న జగత్ స్థితి, ఆ ప్రపంచమంతా ఉంది కదా జగత్తుతో, ఈ జగత్తుకి సృష్టి స్థితి లయాలకు ఆధారము లేదా అధిష్టానంగా ఉంటాడంట ఒక్కొక్కసారి. అంటే నేనే కదా ఈ జగత్తుకు ఆధారము, ఇది పుడుతున్నది అంటే నేనే కారణం, నేను లేస్తే నా మనసు పుడుతోంది, మనసు పుడితేనే ఇది పుడుతున్నది. నా మనసు లయం చెందితే గాఢ నిద్రలో లేకుండా పోతున్నది. ఈ ఇంద్రియాలు బయట విషయ వస్తువులు లేకుండా ఉన్నప్పుడు మనస్సే స్వప్నాన్ని సృష్టిస్తున్నది, కనుక కారణం నేనే, ఎలా ఉండిపోతాడు. మరి అంతేకాకుండా ఇంకా ఎలా ఉంటుంది అతని భావన? ఈ సమస్త జగత్ ఆత్మయందే అధ్యసించబడి తోచుచున్నది, ఆత్మయందే అధ్యాస చేత కనపడుతున్నది. అధ్యాస అంటే భ్రాంతి, కల్పించడం. ఉన్న ఒకటే ఒక బంగారు అనేక నగలుగా కనిపించబడుతున్నది. ఒకే ఒక బియ్యము పొద్దున పూట 2 టొమాటాలు కలిపి చేశారు టిఫిన్గా, దాని పేరు టొమాటో బాత్. ఒకే బియ్యము 2 వంకాయలు ఏదో వేసారు దాంట్లో, దాని పేరు వాంగి బాత్. ఒకే బియ్యము అంతా అదే ఉంది, కొంచెం కందిబేడలో ఏదో చేశారు, దాని పేరు బిసిబేళ బాత్. ఏంటి చెప్పండి ఇదంతా? కాబట్టి అంతా ప్రతి ఒక్కటి అంత అధ్యాస, కల్పన. ఉన్న నీరు ఉన్నట్టే ఉంటే సముద్రంలో ఏ మార్పు లేదు, ఆ పైకి అలా లేస్తేనే అలా అన్నం, ఒక కల్పన. కాబట్టి ఈ జగత్తంతా ఆత్మచేత అధ్యాసించబడినది, అధ్యాస చేయబడి ఉన్నది. అధిష్టానమునందు ఆధేయము అధ్యాస చేయబడుతుంది. అధిష్టానమునందు ఆరోపించబడినవి ఏవైతే ఉన్నాయో అవంతా భ్రమచేత అలా కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అధ్యారోపం చేశాం కదా, రూపనామాలుగా, వాటన్నిటినీ అపవాదము చేయాలి, అంటే నిషేధించాలి. అప్పుడు ఉన్నది ఒక్కటే అని తెలిసిపోతుంది. ఇది జ్ఞాన లక్షణం. కాబట్టి అధ్యాసతో తోస్తున్నది కనుక సర్వానికి ఆధార స్వరూపమగు జ్ఞానికి, అన్నిటికీ ఆధారం తానే. ఇప్పుడు తానెవరు? తాను బ్రహ్మే. ఎప్పుడైతే అయినాడో ఈ జ్ఞానికి ఎప్పటికి కూడా ఈ జగత్తు యొక్క ప్రళయము, సృష్టి ఇట్లాంటి వీటి వల్ల భయమే లేదు. ఎందుకు? ఏ పంచభూతాలతో అయితే తన శరీరం తయారైనదే, ఆ పంచభూతాలే బయట ఉన్నాయి. ఆ పంచభూతాల ప్రకోపమే ప్రళయములు అంటే. కనుక పంచభూతాల చేత తయారైనది ఏనాటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసినదే. ఇవి సత్యం కాదు. కనుక నిర్లిప్తత, ఉదాసీనుడుగా ఉండిపోతూ ఉంటాడు. నిజం అనుకున్నప్పుడే అన్నమాట, నిజం అనుకున్నప్పుడే వచ్చిన ఇబ్బంది. ఇప్పుడు ఒక ఆయన రాత్రిపూట ఇంట్లో మసక చీకటిగా ఉంది, ఇంట్లో పాము కనిపించిందంట. ఆ పామును కొట్టేయాలి కాబట్టి కట్టి కోసం పరిగెత్తాడు, ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి అంతా కట్టి కోసం పామును కొట్టేయడానికి. వాస్తవానికి వాళ్ళ భార్య వచ్చి, ఆమె కొంచెం తెలివిమంతురాలు, అసలు అది పాము కాదు, అవునో కాదో చూడమన్నది. లైటే చూస్తే అది పాము కాదు, అది త్రాడు. ఇప్పుడు ఉన్నది త్రాడు, తను చూచింది పాము. ఇప్పుడు ఆ పామును చంపడానికి కట్టి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. పాపం ఆయన రూము తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ కట్టితో కొడితే ఆ పాము చస్తుందా? ఇది మనకు వచ్చిన తెగులు ఏమిటంటే, హిందూ మతంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నామంటే, దుఃఖం పోవాలి అనేటప్పటికీ, మన స్వరూపమైన సుఖం పొందాలంటే ఏందో చేయాలి.
యోగా లేకపోయి కూర్చోవయ్యా, లేగాకు. లేదు కాశీ రామేశ్వరం పోదామయ్యా, ఆనందో బ్రహ్మ, లేకపోతే వైకుంఠం పోదాంపా, కైలాసం పోదాం, లేకపోతే స్వర్గానికి పోదాం, అక్కడ చూస్తూ ఉంటే డ్యాన్సులు ఆనందంగా, ఇవి చెప్పుతారు. కానీ అసలు దుఃఖం అన్నది నీకు లేదు అని చెప్పరు. దుఃఖం అన్నది నీ స్వరూపం కాదు, అది ఆగంతుకం, నీ స్వరూపం కాదు, పోతుంది. ఈ మాట చెప్పరు, సత్యాన్ని బోధపరచరు. ఇంక అప్పటి నుంచి ప్రయత్నాలు. అది ఇంకా అప్పటి నుంచి ఏమిటి, ఆ పామును పోగొట్టేదానికి కట్టో, తుపాకో, పిస్టలో, రాయో ఇంక పట్టకరానికి తయారవుతాడు. పిలుస్తాడు, ఇంక ఈయన పిలుస్తాడు అందరినీ, ఓ మామ, ఓ చిన్నాయన రండి, మా ఇంట్లో పాము ఉంది. మనం కూడా పిలుస్తాం, ఓ యోగా నేర్చుకున్నాయన నాకు కాస్త యోగా చెప్పు, ఓ భక్తుడా నాకు కొంచెం భజన కీర్తనలు చెప్పు, ఓ స్వామి నాకు పూజ చేయిస్తూరా. ఇలాగా అన్నమాట. ఉన్నది ఒకటి, మనం ఆచరించేది ఒకటి. దీనివల్ల శాశ్వతంగా దుఃఖం పోదు, శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం రాదు. ఎలా వస్తుంది? నువ్వు భ్రాంతిలో ఉండి చేస్తూ ఉంటే. కాబట్టి చేయవలసినది ఏంటి? ఆ పామును చంపడం కోసం, కట్టి కోసం పరిగెత్తి అందరినీ ప్రాధేయపడి అందరినీ తీసుకురావడం కాదు. అవతల చూడు, నీ భార్య ఎంత గొప్ప ఇల్లాలో, అది పామా కాదో చూడమన్నది. లైటేసి చూస్తే పోయింది. అసలు ఏ కట్టితో పనిలే, దాంతో పాముతో యుద్ధం చేయాల్సిన పనిలే, పామును కత్తితో నరకాల్సిన పనిలే, పామును కట్టితో కొట్టాల్సిన పనిలే, పామును తుపాకితో పేల్చాల్సిన పని ఏందండి? ఎందుకు? పాము ఉంటే కదా అక్కడ. ఇది కాబట్టి జ్ఞానులు ఆ స్థాయిలో ఉంటారు. తానెప్పటికీ శరీరం కంటే వేరుగా ఉన్నాను, తాను సాక్షిగా ఉంటాడు. ఎప్పటికీ సాక్షి. ఒకప్పుడు సాక్షి, ఒకప్పుడు సాక్షిగా లేడు. కాబట్టి అంటుకోనుంది, అది అంటుకోనుంది, ఊడది లేకుండా మనం పక్కనే ఉంది, ఊడది లేకున్నాం. ఇప్పుడు ఒక అమ్మగారు అన్నారు, ఒక అమ్మగారు తమాషగా చెప్పారు, నేను కట్టుకున్న చీర నా శరీరానికి అంటుకొనే ఉంది, ఎప్పుడో స్నానం చేసేటప్పుడు బాత్రూంలో తీసేస్తాను, మళ్ళీ వేసుకుంటాను, ఈ చీర లేకుండా నేను ఉండలేను అన్నది. అయితే చీర నేనా? కాదు. ఆ చీర లేకపోతే నేను ఉండలేను కదా. కాబట్టి చీర నేనా? ఏ పిచ్చి ఆమెను అడిగినా చెప్పదు, చీర నువ్వు కాదంటుంది. మరి అలాగే నేను అనబడే ఆత్మకు ఈ శరీరం వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ ఎంత ఏదో చెప్పుకొని భగవద్గీతలు ఎప్పుడు పారాయణ చేస్తూనే ఉంటారు, అందరికీ తెలుసు మీకు. ఈ శరీరం అనేది ఒక చీర, ఎవరికి? ఆత్మకు. మరి చీర అంటుకొని ఉందా దానికి ఏమైనా? అంటుకొని లేదని తెలుసుకో నువ్వు, అంతే, అర్థం చేసుకో. అర్థం లేదు, అంటుకోలేదు, వేరుగా ఉన్నది, నేను సాక్షిని. ఈ భావన దృఢం చేసుకుంటే మనం కూడా ఈ నిరాఘాట తరంగం, మన సాధన కూడా ప్రతిబంధరహిత, ఎటువంటి ఆటంకాలు లేకుండా దృఢ అపరోక్షం కోసం మనము ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే నీకు దృఢపడుతుంది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా. ఏమండి, ఉంటా మరి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.